టీమిండియా ముందు ఆఫ్ఘనిస్తాన్ ఇంకా పసికూన మాత్రమే అని మరోసారి నిరూపితమైంది. సొంత గడ్డపై ఏకైక టెస్టును 3 రోజుల్లో ముగించిన టీమిండియా 3 వన్డేల్లో కూడా ఆఫ్ఘన్పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. అలవోక విజయాలతో సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. చివరి పోరులో ముందుగా ప్రసిద్ధ్ కృష్ణ ధాటికి ఆఫ్ఘన్ తక్కువ స్కోర్కే పరిమితం కాగా ఆ తర్వాత యశస్వి జైస్వాల్, రోహిత్ దూకుడుతో భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని అధిగమించింది. సొంత గడ్డపై ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల సిరీస్లో అదరగొట్టింది భారత్. 3-0 తేడాతో సిరీస్ను గెలుచుకుంది. శనివారం చెన్నై వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన నామమాత్రపు 3వ వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 219 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మెన్ ఇన్ బ్లూ 28.4 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అజేయ సెంచరీతో సత్తా చాటాడు. 86 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 110 పరుగులు చేశాడు. అతడితో పాటు మరో సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ 69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 79 పరుగులు చేశాడు. ఫస్ట్ డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో నబీ ఒకడే వికెట్ సాధించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ఘన్ బ్యాటర్లకు టీమిండియా పేసర్ ప్రసిద్ధ కృష్ణ చుక్కలు చూపించాడు. ఈ కర్ణాటక స్పీడ్ స్టార్ 5 వికెట్లు పడగొట్టి పర్యాటక జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ తలా వికెట్ సాధించారు. ఆఫ్ఘన్ బ్యాటర్లలో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ 102, ఒమర్ జాయ్ 50 పరుగులు చేయగా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. 3 ఫార్మాట్లలో కలిపి ఆఫ్ఘనిస్తాన్తో 18 సార్లు తలపడిన భారత్ 16 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ టై కాగా మరో మ్యాచ్ రద్దయింది. ఇప్పటి వరకు ఆఫ్ఘన్ చేతిలో ఓడని ఐసీసీ శాశ్వత సభ్యత్వ జట్టుగా నిలిచింది భారత్.